వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుంటూరులో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. వృద్ధ మహిళల టార్గెట్ గా చోరీలు. శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆటో డ్రైవర్ల వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. తాడపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. జరిగిన 5 నిమిషాల్లోనే మరో చోట కుంచనపల్లి పరిసర ప్రాంతంలో మరో ఘటన 2 చోట్ల చైన్స్ స్నాచింగ్ కి పాల్పడింది. ఆ ఇద్దరే కావడం గమనార్హం. ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమాగా 2 చోట్ల చైన్ స్నాచింగ్ చేస్తూ రెచ్చిపోయారు. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసురుతున్నట్లుంది ఈ చైన్ స్నాచర్స్ తీరు. శ్రీకాళహస్తిలో ధనుర్మాస సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు జరిపించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు.
ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటా అసెంబ్లీకి వచ్చారు కేటీఆర్. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ కోరింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూసీ ప్రాజెక్టుపై మండలిలో దాటవేత సమాధానాలు ఇవ్వడం దారుణమన్నారు ఆమె. దాదాపుగా 7,000 మంది ఇల్లు కోల్పోతున్నారంటేనే ఈ ప్రాజెక్టు జోలికి కేసీఆర్ వెళ్లలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జై తెలంగాణ. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4,100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి. ఒక చిన్న బైక్ లోన్కి పోతే కూడా 100 కాగితాలు అడుగుతారు. 4,100 కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమన్నా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసినాక 7,000 పైచిలకు మంది ఇండ్లు పోతున్నాయంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు జోలికి పోలేదు. ముందు క్లీన్ చేద్దామని ఎస్టీపీల జోలికి కేసీఆర్ గారు పోయారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా దాదాపు 15,000 పైచిలకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా మరి బుల్డోజర్లతోని ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. ఒక పక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకొక పక్క శాసనసభలో శాసన మండలిలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవి రెండు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు. వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మూసీలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న ఆస్తి నష్టం కూడా జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో, స్వలాభం కోసం ప్రజల ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా దుర్వినియోగం చేశారో పుంఖానుపుంఖాలుగా కథనాలు మనం చూస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నీతి నిజాయితీలతో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు నాదెండ్ల మనోహర్. ప్రజలు మన మీద నమ్మకంతో మనకు అప్పచెప్పిన బాధ్యతను ఎటువంటి కక్ష సాధింపులు లేకుండా పరిపాలన చేయాలని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా
రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి, ప్రజలు మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు, ఒక ప్రక్షాళన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు. దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాకినాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్షుణ్ణంగా షిప్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేశాం. సో గతంలో ప్రకటించిన దానికన్నా ఎక్కువ స్టాక్ నిర్ధారించడం అయిందనే విషయం ఆయన మీడియాకి వెల్లడించారని ఇందాక నాకు చెప్పారు. పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. నేను ఇందాక అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మా శాఖకి నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను. సో నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసలైనా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి, ఎప్పుడైతే మీ దగ్గర పీడిఎస్ రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే పీడిఎస్ స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం. ఆ పొరపాటు జరగకుండా ప్రజల కోసం కష్టపడి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్డర్కి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి, మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజలకు తీసుకెళ్తాం. సైబర్ క్రైమ్స్ అవగాహన డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రాజెక్టు ప్రొటెక్ట్ ను లాంచ్ చేశారు. ప్రొటెక్ట్ ప్రివెంటింగ్ రిస్క్ ఆన్లైన్ త్రూ ఎడ్యుకేషన్ కొలాబరేషన్ అండ్ ట్రైనింగ్. ఈ కార్యక్రమంలో సిపి అవినాష్ మహంతి, డీసీపీలు శ్రీ బాలా, వినీత్, సృజనాకరణం, ఎస్సీఎస్సీ సెక్రటరీ రమేష్ ఖాజా, ఎస్సీఎస్సీ సీఈఓ నావేద్ ఖాన్లు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్ లో అవగాహన కల్పించడం కోసం ఈ ప్రాజెక్టు ప్రొటెక్ట్ ను లాంచ్ చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించే పోస్టర్స్, టీ-షర్ట్స్ కూడా లాంచ్ చేశారు. సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ సైబర్ క్రైమ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. సైబర్ క్రైమ్ పట్ల పబ్లిక్ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం ఒక సైబరాబాద్ పరిధిలోనే 700 కోట్ల సైబర్ ఫ్రాడ్ జరిగిందని అన్నారు. సైబర్ ఫ్రాడ్ కు గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అవేర్నెస్ డ్రైవ్ లో భాగంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మాల్స్, టీ స్టాల్స్, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, సోషల్ మీడియాలలో విపరీతంగా అవగాహన కల్పిస్తామని వివరించారు. So after many years of working in the police, I realized that policing is not just a job, it's a responsibility. And in this few months in cyber crimes, I have right. So the same is with the banking, same with training, which Banu and I curated. So we were talking about the financial frauds. So how this whole financial frauds came into picture. So if you go to any of the IT park, on cybercrime, which is directly impacting you. Movies get released, somebody will see, somebody don't see. Somebody get arrested, if it is not you, you hear it. But we are not realizing that the problem is actually
I'll pick Telugu as the language to talk. It'll make, I'm sure everybody is comfortable with it, as well as it'll make my life easier. Otherwise, I will be asked to again speak in Telugu later on. So, Maharaj, ముందు లలిత గారు చెప్పారు that we have privilege to have all these people on the dais. It's a privilege actually to have all of you in this room. So ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా పేపర్ మార్నింగ్ తీస్తే సగం రోజుల్లో నేను నోటీస్ ఏం చేస్తానంటే ఈ పెద్ద యాడ్స్లో ఎస్ఐపి చేయమని వస్తుంది. అందరు చూస్తారు కదా, వాట్ ఈజ్ ఎస్ఐపి? దాంట్లో ఇంకోటి ఒక వర్డ్ ఉంటుంది, కంపౌండింగ్ ఈజ్ ద 7th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని వస్తూ ఉంటుంది. కరెక్టా? కంపౌండింగ్ అంటే యువర్ గ్రోత్ కంపౌండ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో నేను 2016 నుంచి ఆల్మోస్ట్ 15-16 నుంచి సైబర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్, malls, retail spaces, everywhere they are going to reach. So when you reach తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేశారు. ఈ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను మూసేయాలని ఆయన ఎక్సైజ్ అధికారులను కోరారు. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. ఇప్పుడు తిరువూరు పట్టణంలో అఫీషియల్గా 4 మద్య షాపులు ఉన్నాయి. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక 5-6 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఆ తర్వాత పదండి. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్య షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో ఉన్న నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు ఆమె సిబ్బంది అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. నాసా శాంటా టోపీ ధరించిన సునీత విలియమ్స్ తన సహచర వ్యోమగామి చిత్రాన్ని పంచుకుంది. కాగా అంతరిక్షంలో సాంకేతిక కారణాలతో చిక్కుకున్న వీరు రావడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు. పరిశుభ్రమైన నీరును ప్రజలకు అందించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, నిరంతరం ప్రజలకు అంతరాయం లేని నీటి సరఫరా చేయాలనేదే జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉన్న నీటి వనరులను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పవన్ కళ్యాణ్. ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ జల్ జీవన్ మిషన్స్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్కి వచ్చేసిన 26 జిల్లాల నుంచి వచ్చిన సూపరింటెండెంట్ ఇంజనీర్స్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సన్నిహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన నాతో పాటు ఆసీనులైన శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై,
వారికి, శ్రీ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సంజీవ్ రెడ్డి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై, వెంకటేశ్వరరావు గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్, అలాగే హరిప్రసాద్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జల్ జీవన్ మిషన్ ఈ రోజున ఒక 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2024కి సో నాకు మీరు మనస్ఫూర్తిగా మన ఆబ్జెక్టివ్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ with a per capita of 555 liters per day as on now, and in future it should be never ending supply of water. That is the final objective of Jal Jeevan Mission. సో దీంట్లో భాగంగా కనీసం మనందరి బాధ్యత, కనీసం ఒక ఫర్గెట్ అబౌట్ మనందరం పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాం, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉన్నాం, వీటన్నిటికంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ అది. ఇది కొంచెం మానవతా దృష్టితోటి, కొంచెం ఈ కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి సహకారం కావాలి. మన దాదాపు 1 కోటి మందికి నీటి అవసరాలు ఉన్నాయి, 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా, ఒక ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ నిర్వహించిన చలో రాజ్ భవన్ ను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అదానీ జగన్ మధ్య ముడుపుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయి. స్వయంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రికి అదానీ గ్రూప్స్ 1750 కోట్లు లంచాలిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ FBI రిపోర్ట్ ఇస్తే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదు, విచారణ సైతం జరిపించడం లేదు. అదానీ మీద ఈగ కూడా వారనివ్వడం లేదు. అదానీ దేశం పరువు, ఖ్యాతిని ప్రపంచం ముంగిట తీస్తే లంచాలు తీసుకొని వైసీపీ అధినేత జగన్ మన రాష్ట్రం పరువు తీశారు. స్వలాభం కోసం విద్యుత్ ను ఎక్కువ రేటు పెట్టుకొని జనం నెత్తిన 1.5 లక్షల కోట్ల భారం వేశారని విమర్శించారు వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.